భాగంగా మన తాడిపత్రి ఏసీ సంబంధించి కొన్ని సూచనలు తెలుసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఉంది. మన అనంతపురం జిల్లాలో కూడా 144 సెక్షన్ విధించినారు. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. దీని మేరకు ఎక్కడ కానీ గుంపులుగా జనాలు ఉండకూడదు. సాధారణ జీవనంలో వాళ్ళకు సంబంధించిన పనులు చేసుకునే కానీ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడానికి గుంపులుగా చేరడం నిషేధం. బట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఏదైనా అవసరము అని ఉంటే తప్ప బయటకు రాకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉంటూ వాళ్ళ పనులు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. రేపు వచ్చే కౌంటింగ్ విషయంలో కూడా అనవసరంగా బయటకు తిరిగి ఈ పబ్లిక్తో గుంపులుగా ఏర్పడి టాస్క్ చేయడం లేకుండా ఎవరెవరు ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు ఉంటూ టీవీలలో చూసుకుంటూ ఫలితాలన్నీ ఇప్పుడు వస్తుంటాయి కాబట్టి అప్డేట్స్ టీవీ ద్వారా తెలుసుకొని ఇళ్ళకే పరిమితమై ఉంటే మంచిగా ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనం కూడా పబ్లిక్ అంతా కూడా మనం తాడిపత్రిలో గతంలో 13వ తేదీ 14వ తేదీ కొన్ని అల్లర్లు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇట్లా భాగంగా పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేసి ఇది అల్లర్లు జరిగింది కాబట్టి మేము కఠిన చర్యలు తీసుకుంటామనే ఉద్దేశంతో మాకు కోఆపరేట్ చేసి శాంతి భద్రతలు కాపాడదని మాకు కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్స్ రేపు కౌంటింగ్ అయినప్పుడు గెలిచిన వాళ్ళు ఈ క్రాకర్స్ బస్టింగ్ కానీ ఈ విక్టరీ పొజిషన్స్ ఊరేగింపు చేయడం కానీ నిషేధము. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా తర్వాత నిదానంగా ఆఫీసులకు దృష్టిలోకి వచ్చి దాన్ని ఈ విధంగా వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం నిషేధం పూర్తిగా విక్టరీ పొజిషన్స్ చేయకూడదు. అట్లే కదా ఈ ఫైర్ క్రాకర్స్ కూడా బస్టింగ్ అనేది లేదు. తర్వాత ఇటీవల తెలిసిందేమంటే కొన్ని చోట్లలో ఈ సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లలో కానీ కొన్ని గ్రూపుల్లో ఇతరులను కించపరిచే విధంగా అంటే మేము గెలుస్తున్నాం అనేది లేకపోతే నీకు అది తెలుస్తాను అని అన్నట్లుగా ఇతరులను కించపరిచే విధంగా కొన్ని వాట్సాప్ మెసేజ్లు కానీ ట్విట్టర్లో కానీ వీటిల్లో వస్తున్నాయని చెప్పని మా దృష్టికి వచ్చింది. ఇలాంటివి వస్తే మాత్రం దాన్ని మేము ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుని వాళ్ళపైన అకేషన్ చేయడం జరుగుతుంది. అటు ఎవరైనా కానీ తెలుసో తెలియక ఫార్వర్డ్ చేసినా కూడా దాన్ని ఫర్దర్ ఏం కాకుండా చూసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కౌంటింగ్ రోజు మనకు అనంతపురంలో ఉంది కాబట్టి కౌంటింగ్ సెంటర్ జేటీవీలో తాడిపత్రి నుంచి ఎవరు కూడా కౌంటింగ్ సందర్భంగా అక్కడ చూడడానికనో లేకపోతే ఏదో విషయాలు తెలుసుకోవడానికి కౌంటింగ్ సెంటర్కి వెళ్ళకుండా అందరూ కూడా ఉండాలి. వాళ్ళకి ఏదైనా అత్యవసరం అయితే తప్ప అనంతపురికి పోకుండా రెస్ట్రిక్ట్ అయ్యి రేపు మన 4 మండలాల ప్రజలు కూడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఈ రౌడీ షీటర్స్ కూడా ఇటీవల మనకు అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఒక 212 మందిని మనం రౌడీ షీట్లో కూడా జరిగింది రీసెంట్గా. అక్కడ ఇవన్నీ కూడా మేము అన్బియాస్డ్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా మాకు ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా కూడా రౌడీ షీట్లు కూడా హెచ్చు తగ్గులు అనేది లేకుండా 2 పార్టీలు మిగతా అన్ని కూడా అదర్స్ కూడా చూసుకొని అందరినీ కూడా ఈక్వల్గా అదేందని రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ చిన్న ఆవేశాలకు వెళ్ళి లీడర్లు చెప్పింది విని వీళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోకుండా ఇప్పుడు కేసులు జరిగినప్పటి నుంచి కూడా చూస్తున్నారు. 13-14వ తేదీ నుంచి వీళ్ళందరూ కూడా బయట ఇళ్లలో వదిలేసి బయటకు వెళ్ళారు. ఆ ఇబ్బందులు బట్టి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 133 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. అన్నింటిలో కూడా ఆ సెక్షన్స్ తిరగాల్సి ఉంది కాబట్టి వాళ్ళ బెయిల్ కూడా రావు. దానికి తగ్గట్టుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబోయే రోజుల్లో రేపు కౌంటింగ్ సందర్భంగా తర్వాత కూడా ఈ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మగవాళ్ళు కూడా చెప్పుకొని ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు కొంచెం చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ విధంగా ఎలక్షన్స్లో కూడా ఇప్పటికీ 2160 మంది బాల్డర్ చేస్తాం గతంలో ఎలక్షన్స్ ముందు. ఈ ఎలక్షన్ 13వ తేదీ కౌంటింగ్ ఈ మధ్యలో ఇప్పుడే దాదాపుగా 627 మందిని బాల్డర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎక్స్టర్మెంట్ ప్రపోజల్స్ కూడా ఒక 60 మందికి పంపించాము. అంటే ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ సందర్భంగా ఎవరైతే కనుక మన ట్రబుల్ మాంగర్స్ కాబట్టి అల్లరి చేసే అవకాశాలు వాళ్ళకి కూడా గ్రామ బహిష్కరణ అని చెప్పని దానికోసం కూడా 60 మంది ప్రపోజల్స్ పంపించాము. కానీ ఈరోజు ఆర్డర్స్ అవుతాయి. అది చేస్తే వాళ్ళకి సర్వ్ చేసే వాళ్ళు కూడా మన గ్రామాల నుంచి బహిష్కరణ ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మన బందోబస్తు పాయింట్ ఎత్తుకున్నా కూడా ఒక 7 చెక్ పోస్టులు పెట్టాము. మన తాడిపత్రి చుట్టుపక్కల టౌన్కు నుంచి ఏదైనా వెహికల్స్ బయట నుంచి వచ్చేది కదా చెక్ చేయడానికి. ఈ మారణ ఆదాయాలు ఈ టెస్ట్ అయితే కూడా చెక్ పోస్టుల ద్వారా మేము కంట్రోల్ చేసుకుంటున్నాము. ఈ టికెట్స్ ఒక 48 టికెట్స్, అట్లే 4 వీలర్ మొబైల్స్ ఒక 19, 2 వీలర్ మొబైల్స్ ఒక 23 ఇట్లా ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే ఈ ఎక్సైజ్ వాళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించిన మనకు గవర్నమెంట్ ఏవైతే అవుట్లెట్స్ ఉన్నాయో షాప్స్ అవి కూడా 3 days మనకు క్లోజింగ్లో ఉంది. జిల్లాలో అనంతపురం జిల్లాకు మనకి ఈరోజు రేపు అయితే మనకు మాత్రం తాడిపత్రి సపరేట్గా ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు వైన్ షాప్స్ క్లోజ్ ఉంది. కాబట్టి ఇది
ఈరోజు ఆల్రెడీ ఉదయం 1 గంటల నుంచి మిడ్ నైట్ 1 AM నుంచి మనకు 3వ తేదీ పూర్తిగా ఉంటుంది, 4వ తేదీ పూర్తిగా ఉంటుంది, 5వ తేదీ మిడ్ నైట్ వరకు అంటే 11:59 దాకా 5వ తేదీ కూడా అంటే మనకు 3 days ఉంది. జిల్లాలో రేపు 4వ తేదీ కౌంటింగ్ అయిపోయినా కూడా 4వ తేదీ నైట్ మిడ్ నైట్ నుంచి వైన్ షాప్స్ అంటే వాళ్ళకి పర్మిషన్ ఉన్నా కూడా మనకు మాత్రం 5వ తేదీ కూడా వైన్ షాప్స్ బంద్ ఉంటుంది మన తాడిపత్రిలో. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరూ కూడా. బందోబస్తు కూడా ఒక 337 మన టౌన్లోనే మొత్తం అన్ని ర్యాంక్స్ ఆల్ ర్యాంక్స్ కలిపి 337 మందిని మన టౌన్ తాడిపత్రి టౌన్కే బందోబస్తు వినియోగిస్తున్నాము. అదేవిధంగా టోటల్ మన తాడిపత్రి ఏసీకి సంబంధించి 467 మందిని మొత్తం ఆల్ ర్యాంక్స్ ఆఫీసర్స్ను బందోబస్తు చేస్తున్నాము. మనకు ఈ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ కూడా రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి మన తాడిపత్రి ఏసీకి 4 మండలాలకు 4 అదనంగా ఒక తాడిపత్రి మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ టోటల్ 5 మంది మనం తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకు అందుబాటులో ఉంటే రేపు కౌంటింగ్ను పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ అప్పుడు మనకి ఇక్కడ అల్లరి జరిగిన మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తెలియజేసేదేమంటే ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఇప్పుడు మనకు 13వ తేదీ జరిగింది, మళ్ళీ కౌంటింగ్ రేపు ఉంది 4th. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలిచినా సమయం పాటిస్తూ కవింపు చర్య చేయకుండా ఓడినా గెలిచిన లీడర్లకు ఉంటుంది. కానీ వీళ్ళు ప్రజలు మన మధ్యలో అనవసరంగా బాధపడకుండా కేసులు ఇన్వాల్వ్ కాకుండా శాంతి భద్రతలు కాపాడదని మాకు సహకరించాలని తెలియజేస్తున్నాము.